ఇప్పుడు ఎలా ఉన్నాడు ఒక్కసారి మీరే ఆలోచించండి. రైతన్న ఆత్మహత్య చేసుకుని చనిపోయాక అందించే ఆర్థిక సహాయం వల్ల తన కుటుంబం మాత్రమే బాగుంటుంది. అదే సహాయాన్ని తన బ్రతికున్నప్పుడు ఇవ్వండి, తన కుటుంబంతో పాటు మన భారత కుటుంబాన్ని కూడా బతికిస్తాడు. అంత గొప్ప రైతన్నకు ఈరోజు గౌరవం లేకుండా పోయింది. దీనికి కారణం ఎవరు? బట్టల మీద, మొబైల్ ఫోన్ల మీద 50% ఆఫ్ అంటే చాలు అప్పు చేసి మరి ఆ వస్తువులకు వేలకు వేల డబ్బులు ధారపోసి కొంటాం. కానీ ఒక 50 రూపాయలు లేక 100 రూపాయలతో 1 కిలో టమాటో లేక ఉల్లిగడ్డ కొనడానికి 100 సార్లు ఆలోచిస్తాం. అలాంటి దుస్థితిలో మనం బతుకుతున్నాం. మనం బతకాలంటే ఆహారం కావాలి. అలాంటి ఆహారాన్ని పక్కన పెట్టి ఈరోజు మన శరీరాన్ని అలంకరించుకోవడానికి తెగ ఖర్చు పెడుతున్నాం. మనల్ని బతికించేది అదా ఇదా మీరే ఆలోచించండి. పంటలు పండిస్తున్న రైతన్న పొలంలో మాసిపోయిన బట్టలతో ఉంటే ఆ పంటను కొన్న